నాగరాజ తక్షక, మీరు నా శరంపై కూర్చొని లక్ష్యాన్ని భేదించండి. జాగ్రత్త పార్థ, తక్షకుడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యుద్ధం 17వ రోజు. విచ్చేయండి అంగరాజా, యుద్ధానికి సన్నద్ధం కండి. నేను నీకోసమే నిరీక్షిస్తున్నాను అర్జున. ఏ రోజున హస్తినాపురిలో నీవు ప్రప్రథమంగా నీ ధనుర్విద్యను ప్రదర్శించావో ఆ రోజు నుండి నేను నీకోసం నిరీక్షిస్తున్నా. ధనుర్విద్యలో నా శ్రేష్టతను నిరూపించుకునేందుకు, ఒక ఉచిత అవకాశాన్ని పొందేందుకు నా జీవితమంతా ఎదురు చూశాను. ప్రయత్నం నిరీక్షణ కంటే అధిక లాభదాయకమైనది అంగరాజా. అది అసత్యం రాకుమారా. పక్షిని చూసి ఎలుక ఎగరాలని ప్రయత్నిస్తే దానికేం లాభం చేకూరుతుంది? వాస్తవంగా అలా నిరీక్షిస్తుంటే ఏదో ఒక రోజు గ్రద్ద దానిని తన కాళ్లతో అదిమి పట్టి ఎగిరిపోతుంది. ఆ రోజున ఎలుకకు కూడా ఎగిరిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ రోజు ఈ సూతపుత్రునికి మీరు ధనస్సును సంధించే అవకాశం ఇస్తున్నారు. నన్ను బలహీనున్ననే ముందు ఆలోచించుకోండి మద్రరాజా. దివ్యాస్త్రాన్ని ప్రయోగింపచేయాలన్న ఆశయంతో తన సోదరుని పుత్రుణ్ణి బలి చేసిన వాడు బలవంతుడా, లేక తన దేహంలో భాగమైన కవచకుండలాలను తీసి దానమిచ్చిన మనిషి అధిక బలవంతుడా? మీరు నన్ను వధించేందుకని దేవతల నుండి దివ్యాస్త్రాన్ని మీరే కోరుకున్నారు అంగరాజా. కానీ మిమ్ము వధించేందుకు నేను దేవతల నుండి ఏ అస్త్రాన్ని పొందలేదు. మిమ్మల్ని నేను ఒక సామాన్య అస్త్రంతోనే వధించగలను. ధనస్సు ఎక్కుపెట్టు అర్జున. ఈ విజయ ధనస్సు నా చేతిలో ఉన్నంత వరకు నీవు సంధించే బాణమేది నా శరీరాన్ని స్పృశించడం కూడా సాధ్యం కాదు. ఎక్కుపెట్టు ధనస్సును. మేనలుడా, నీ మిత్రుడు నాగరాజు తక్షకుణ్ణి ఇంకా ఎందుకు ఆహ్వానించలేదు? ఏం సందేహముంది వాడి మనస్సులో? నేను కర్ణుని వద్దకు వెళ్ళాలి మావయ్య. వారిని ప్రశ్నించాలి, ఇంకా అర్జునుడు ఎందుకు జీవించి ఉన్నాడని. వాని మృత్యు గడియలు గడిచిపోయాయి. సూర్యునిపై జలాన్ని చల్లితే సూర్యుడు చల్లారిపోడు అర్జున. నీ ఆట బొమ్మలు నన్ను పరాజితుణ్ణి చేయలేవు. ఏదైనా దివ్యాస్త్రాన్ని ప్రయోగించు. నీవు దివ్యాస్త్రాలలో శిక్షణ పొంది ఉంటే. తన సామర్థ్యంలో దివ్యత్వం ఉన్నవాడు ఎన్నడూ దివ్య శస్త్రాలకై అన్వేషించడు అంగరాజా. మద్రరాజా, మీరు రథం దిశను ఎందుకు మార్చలేదు? నేను దిశను మార్చి ఉంటే ఆ ఛత్రస్థానంలో మీ శిరస్సుండేది. మీ పరాజయానికి మీరు సారథిని నిందించకండి. తమరి జ్ఞానమే అసంపూర్ణమైంది. అయినా నువ్వు రాకుమారుడు అర్జునునితో యుద్ధం ఎలా చేయగలవు? కంఠాన్ని ఉబ్బించగానే మండూకో ఆంబోతుతో యుద్ధం చేసే శక్తిని పొందలేదు. ఈ మాటను ఒప్పుకొని క్షమాపణ కోరి తమరు శిబిరానికి తిరిగి వెళ్ళండి. మద్రరాజా, అర్జునుడు ఈ అవరోధాన్ని ధ్వంసం చేసేలోగా నేను వానిపై అటు నుండి దాడి చేస్తాను. రథాన్ని ఆ దిశగా తీసుకువెళ్ళండి. ఆ దిశగా వెళ్తే స్వర్గాన్ని చేరుకోలేవు కర్ణ. స్వర్గానికి దారిని వెతుకు.
నీవు పాతాళానికి వెళ్ళినా అర్జునుని రథం నీ ముందు నిలిచి ఉంటుంది. పాపానికి వెనుక అలాగే మృత్యువుకు ముందు ఎవరూ వెళ్ళలేరు. పాపం ఎప్పుడూ కూడా వెన్నంటి వెంబడిస్తుంది, కానీ మృత్యువు సర్వదా కళ్ల ముందే ఉంటుంది. మీరు మీ మాటలు ఆపకుంటే మధురరాజా, నేను మిమ్ము వధించవలసి వస్తుంది. అవశ్యం నీవు నన్ను వధించవచ్చు. నా చేతిలో ఇప్పుడు శస్త్రం లేదు, కానీ శస్త్రం ఉన్న వారిని నీవు వధించలేకపోతున్నావు. రాకుమార అర్జున, ఈ బాలుడు మీ ధనస్సును చూసి భయపడుతున్నాడు. దయచేసి మీరు ధనస్సును త్యజించండి. మీ రథం నాకిక అవసరం లేదు మధురరాజా. నేను భూమిపై నిలిచే యుద్ధం చేస్తాను. మీరు నన్ను ఇంతగా అవమానించినందుకు నేను యుద్ధం తర్వాత మీకు సమాధానం చెప్తాను. రథాన్ని మీరు త్యజించకండి అంగరాజా. రథాన్ని విడిచి భూమిపై నిలిచిన యోధునితో నేను యుద్ధం చేయను. అయితే రథాన్ని దిగిరా అర్జున. ఆగు పార్థ. అంగరాజు రథాన్ని త్యజించారు అంటే వారు శరణాగతిని స్వీకరించారు. ఇప్పుడు వారి మనసులో యుద్ధం చేసే సాహసం లేదు. వారితో యుద్ధం చేయడం వ్యర్థం. వెళ్లి రథాన్ని అధిరోహించండి అంగరాజా. మీరు భూమిపైనే నిలిచి ఉంటే మీపై నేను దాడి చేయలేను. కానీ అంగరాజా అక్కడ నిల్చుని దాడి చేస్తే మీపై ప్రతిదాడి చేయనని మాత్రం అనుకోవద్దు. మిత్రమా కర్ణ, నీవు రథం నుండి ఎందుకు క్రిందకి దిగావు? తమ మిత్రుడు శరణాగతి వేడుకుంటున్నాడు యువరాజా. మౌనం వహించండి మధురరాజా. నేను అర్జునుని చే పరాజితున్నై కిందకి దిగలేదు. మీ దుర్భాషలకు పరాజితున్నై రథాన్ని త్యజించాను నేను. మిత్రమా కర్ణ, దీని వలన అర్జునునికి ప్రాణదానం లభిస్తుంది. అర్జునుని ప్రాణాలు వారి వద్దే సురక్షితంగా ఉన్నాయి అంగరాజా. తమ మిత్రుడు వారిని చంపలేకపోయారు. తక్షకుని స్మరణ చెయ్యండి అంగరాజా. అర్జునుణ్ణి వధించండి. అవసరం లేదు గాంధార రాజా. నేను ఈ అర్జునుణ్ణి తక్షకుని సహాయం పొందకుండానే వధించగలను. కానీ మాకు మీ శౌర్యాన్ని చూడాలని ఇప్పుడేమీ ఆసక్తి లేదు అంగరాజా. మేము ఈ అర్జునుణ్ణి వధించడం చూడాలి. దయచేసి మీరు మీ రథాన్ని అధిరోహించి తక్షణం తక్షకుణ్ణి స్మరించి శరాన్ని సంధించండి. గాంధార రాజా. మిత్రమా, నిన్ను ఆదేశంతో నిర్బంధించే పరిస్థితిని కల్పించకు మిత్రమా కర్ణ. వెళ్లి రథంపై కూర్చో. వెంటనే నాగరాజు తక్షకుడి సహాయంతో ఆ అర్జునుణ్ణి తక్షణం వధించు. మిత్రమా, నేను అర్జునుణ్ణి నా సామర్థ్యంతో పరాజితుణ్ణి చేయాలి, ఇలా వంచనతో కాదు. అంగరాజా, ఇప్పుడు నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ముందు నీ రథాన్ని అధిరోహించు. వెంటనే నాగరాజు తక్షకుని సహాయం కోరి ఈ అర్జునుణ్ణి ఇప్పుడే వధించు. నాగరాజ తక్షక, మీరు నా శరంపై కూర్చొని లక్ష్యాన్ని భేదించండి. జాగ్రత్త పార్థ. తక్షకుడు
నాగరాజు తక్షకుని బారి నుండి అర్జునుడు ఏ విధంగా తప్పించుకున్నాడు మామయ్య? ఇదంతా గొల్లవాడు వాసుదేవుడు చేసిన మాయ. ఆ మాయదారి కృష్ణుడు అర్జునునితో ఉండగా అర్జునుని వధించడం అసంభవము. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.